హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ అండ్ షైన్ బై సింధు. ఈరోజు మీరందరూ చూడబోయేది అందరికీ తెలిసిన స్వీట్ అండ్ ఇష్టమైన స్వీట్ గులాబ్ జామున్ అండి. ఇది మేమెలా చేసుకుంటామో మీరు చూద్దురు గాని. ఇక్కడ మేము 2 గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నామండి. 2 కట్ చేసుకొని బౌల్‌లో యేసుకొని కొద్దిగా వాటరేసుకొని మనం ఇది పిండి మృదువుగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోకూడదు. అలా గట్టిగా కలుపుకుంటే మనకి బాగా క్రాక్స్ వచ్చేస్తాయి. పిండి కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ పిండి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండిని లైట్‌గా ప్రెషర్ ఇచ్చి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే లోపల మనకి ఒకసారి అటు ఇటు డాప్ చేసుకొని పిండిని ఒకసారి అటు ఇటు రోల్ చేసుకుంటే మనకి ఏమన్నా ఉన్నా గూడా రిలీజ్ అయిపోతుందండి. ఇప్పుడు మనం చిన్న ఉండలు మేము చేసుకున్నాము. మీరు ఏ సైజ్ కావాలన్నా, ఏ షేప్ కావాలన్నా ఎవరైనా అలా చేసుకోవచ్చు. ఆ 2 అరచేతుల మధ్యలో కొంచెం మైదా పిండి మధ్యలో అంటించుకుంటా పిండి బాల్స్‌ని రౌండ్‌గా చేయాలండి. ఇదంతా గూడా ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా చేస్తేనే మనకి నీట్‌గా వస్తాయండి. గులాబ్ జామున్స్ క్రాక్ ఏమి అవ్వవు. ఇప్పుడు మనం ఈలోపు పంచదార గూడా పక్కన పొయ్యి మీద మనం గులాబ్ జాములు అయిపోయేలోపు పాకానికి పెట్టేసుకోవాలండి. ఇక్కడ కేజీ పంచదార తీసుకున్నాము. ఆ పంచదార మునిగేంత వరకు మనకి వాటర్ పోసుకున్నామండి. అది పొయ్యి మీద పెట్టేసి మనం మరగనివ్వాలండి. మనకి ఇది గులాబ్ జామున్‌కి మరీ చిక్కటి పాకం కాదు, లేత పాకమే ఉండాలండి. ఈలోపు మన గులాబ్ జాములు ఏపుకుంటాకి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. అయినాక మంటని బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఇవి బాగా ఏపుకోవాలి. లేదంటే లోపల పచ్చివిగా ఉండిపోతాయి. పైనంతా కలరొచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో మెల్లిగా అటు ఇటు గరిట ఎడ్జెస్ నుంచే కదుపుకోవాలండి. మధ్యలో నుంచి కలిపితే గులాబ్ జామున్స్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఎడ్జెస్ నుంచి మనం కలుపుకుంటా ఉంటే అవి బాల్స్ అన్నీ అన్ని వైపులా కదులుతా కుక్ అవుతాయండి. లేకపోతే మనకి మధ్యలో ఉంటే గనక బ్రేక్ అవుతాయి. అటు ఇటు ఎడ్జెస్ తిప్పుకుంటే బాల్స్ అటంటే అవే రొటేట్ అవుతాయండి. మనం అటు ఇటు పైకి కిందకి తిప్పక్కర్లేదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏపుకున్నాక పక్కన అన్నీ తీసుకొని పెట్టుకోవాలండి. ఈలోపు పంచదార పాకం గూడా మనకి రెడీ అయిపోతుంది. ఈ పంచదార పాకం రెడీ అయిపోయిన తర్వాత ఏదైతే గులాబ్ జామున్‌లన్నీ మనం చేసుకున్నామో, ఆ గులాబ్ జామున్స్ అన్నీ కూడా ఒకసారే మనం ఆ పాకంలో ఏసేసుకోవాలి. ఏసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చేసుకున్నాక మనం ఇలాచీ పౌడర్ కూడా దీంట్లో చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకెంతో టేస్టీ అయిన గులాబ్ జామున్ రెడీ అండి. ఈ గులాబ్ జామున్ బయట మనకి చాలా కాస్ట్ ఉంటుంది. ఇంట్లో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఏ ఫంక్షన్స్ కన్నా గూడా. క్రాక్స్ లేకుండా మంచిగా రావాలంటే ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం గార్నిష్ కోసం పిస్తా, బాదం వేసుకున్నామండి. ఇప్పుడు ఎంతో టేస్టీ గులాబ్ జామున్ మీరే చూస్తున్నారు కదా! ఇక్కడ క్రాక్స్ లోపల ఉండలేమీ లేకుండా చాలా నీట్‌గా వచ్చినాయి గులాబ్ జామున్స్ కూడా. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థాంక్ యూ.